కిలో 100 రూపాయలు మాత్రమే అగ్వా అగ్వా. ఏంది కిలో 100 రూపాయలు అగ్వనా? ఎవరు చెప్పిర్రమ్మా అని ఉత్తపుణ్యానికి నన్ను తిట్టుకోకుర్రి. మళ్ళీ ఇప్పుడు ఏది కొందామన్నా బగ్గుమన పట్టే కూరగాయల ధరలు. అలా టమాటాలనైతే ముట్టుకోక ముందే మండుతుంది దాని రేట్ చూస్తే. ఈ లెక్కన ఇప్పుడు 100 రూపాయల కిలో అంటే జర అగ్వనే అనిపిస్తది గీ ముచ్చటిన్నాక. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు లచ్చులో లచ్చన్న. రాను రాను పరిస్థితులు ఎంత అధ్వానమైతున్నాయులా. కూరగాయలు కొందామంటే ఏడుపు రాబట్టే అవి ధరలు చూసినాక. అమ్మో ఇంక ఇట్లా టమాటాలను అయితే ఆపలేకపోతున్నాం. అంటూ అంటే మొగుల మీదకే ఉరుకుతుంది కదా. మొన్ననే జర అగ్వైందని నిమ్మలం చేసుకుంటే ఆహా మీరు అట్లెట్లా నిమ్మలంగా ఉంటారు అనుకుందో ఏందో గాని మార్కెట్ లో దీని ధర మోత మోగుతుంది. ఆడాడ జర చిన్నవి మచ్చలున్నాయి 70-80 రూపాయలు అమ్ముతుర్రు. ఇక మార్కెట్లలోనైతే 100 రూపాయలకు రూపాయి కూడా తక్కువ తీసుకుంటలేరు. ఇది ఇంకో 2 నెలలు ఇట్లనే ఉంటదట. మళ్ళీ ఎందుకు ఇట్లా అని అంటే పంట వచ్చుడు సగానికి సగం తక్కువైంది, అందుకే పిరమైందని చెప్తుర్రు అమ్మేటోళ్ళు. మొన్నటి దాకానంటే ఎండలు బాగా కొట్టి చెట్లు సక్క ఇగురు పెట్టలే అని అన్నారు. ఇప్పుడు వానలు పడి పంట జల్ది మురిగిపోతుందని అంటున్నారు. ఏందో ఏమో ఈ గోస. నిమ్మలంగా టమాటా తొక్కు తిని ఎన్ని దినాలైందో. ఇక ఇప్పట్లో ధర దిగేటట్టు లేదు కాబట్టి కొన్ని కూరలలో దీని ఎయ్యందే నయ్యమని మాట్లాడుకుంటుర్రు ఆడకట్టులా అక్కలంతా కూర్చొని. ఎందుకైనా మంచిది జర చూసి వాడుకోర్రి, ఏమంటున్నాం.